అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ మధ్య ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలైతే వస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డివోర్స్ రేట్ అనేది కూడా చాలా బాగా పెరిగింది. అవును. మనం చూసుకున్నట్లయితే రిపోర్ట్స్ కానివ్వండి, సర్వేస్ కానివ్వండి, డివోర్స్ రేట్ పెరిగింది. అండర్స్టాండింగ్ లేక భార్యాభర్తల మధ్య ఇష్యూస్ రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇంతగా పెరిగిపోతున్నాయి కదా. అసలు మీరు చెప్పండి అమ్మ, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి? దీనికి రకరకాల ప్రిన్సిపల్స్ చెప్తున్నారమ్మా. నిజంగా నువ్వు చెప్పినవన్నీ నిత్య సమస్యలే, దాదాపుగా చాలా ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు. అవి లేని ఇళ్ళు కూడా ఉన్నాయి. చాలా అదృష్టం. అవును కదా, అంతే అంతే, చాలా అదృష్టం. ఎప్పుడూ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చేటటువంటి సైకాలజిస్ట్లో ఒక ప్రిన్సిపల్ చెప్తున్నారు, ఏదో 5-5-5 అని. ఒక 5 నిమిషాలు ఒకళ్ళు మాట్లాడాలి, ఇంకో 5 నిమిషాలు రెండో వాడు మాట్లాడాలి, ఇంకో 5 నిమిషాలు ఇద్దరు కలిసి ఈ రెండింటి గురించి మౌనంగా ఆలోచించాలి. ఓకే. చాలా వరకు సమస్యలు అంటే కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి కాస్త విజ్రమ్ ఉంటుంది కదా, అనవసరంగా తగాదపడద్దు అని. ఒక 5 మినిట్స్ ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, తర్వాత ఇంకో 5 మినిట్స్ మళ్ళీ ఫస్ట్ 5 మినిట్స్ నాదా నీదాన్ని కొట్టుకుంటే నేను చెప్పలేను. తర్వాత రెండో 5 మినిట్స్ ఇంకోళ్ళు మాట్లాడాలి, తర్వాత మూడో 5 మినిట్స్ ఇద్దరు మౌనంగా ఉండి అసలు వాళ్ళేం చెప్పారని వీళ్ళు ఆలోచించాలి, వీళ్ళేం చెప్పారని వీళ్ళు ఆలోచించాలి. ఫర్ బెటర్ అండర్స్టాండ్. చాలా వరకు సమస్యలు అక్కడ తీరిపోతాయి. అంటే అసలు ఆ కమ్యూనికేషన్ లేకే కదా ఇబ్బందులంతా. అసలు కోరికలు వేరు, ఆ కోరికలు తీరలేదనేటటువంటి వాటితోనే వచ్చినటువంటి తగాదాలే ఇవన్నీ. సాధారణంగా ఎక్కడైనా కూడా ఎవరో కావాలని ఏదో కోరుకుంటారు ప్రతి వాళ్ళు. అవన్నీ ఏ ఒక్కరిలోనూ ఉండవు, అన్ని ఏ ఒక్కరిలోనూ ఉండవు, కొన్ని ఉంటాయి. ఉన్న కొన్నిటితో మనం తృప్తిపడి లేని కొన్నిటిని మనం కావాలంటే నేర్పుకోవాలి, కావాలంటే లేదంటే వదిలేసుకోవాలి, తప్పదు అది. అలా కాకుండా చేసేసరికి తగాదాలు అవుతూ ఉంటాయి. మన శాస్త్రంలో ఒకటి చెప్పారు, ఆడపిల్ల ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందిట, ఆడ అని పేరే కానీ మగవాడికి కూడా ఇదే శ్లోకం వర్తిస్తుంది. కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శృతం, బాంధవ కులమిచ్చంతి, మృష్టాన్నం ఇతరే జనాహ అని. కన్యా వరైతే రూపం. కన్య అంటే ఇక్కడ పురుషుడు కూడా తీసుకోమన్నాను కదా. వాళ్ళకి అవతల వాళ్ళ రూపం మొదట చూడంగానే మనకు కనిపించేది ఏంటి? రూపం. ఫస్ట్ చూసి చూడంగానే కనిపించేది రూపం, తర్వాత మాట. అవునా? కనుక చూడంగానే కనిపించేది రూపం. రూపం వీళ్ళకి ఆకర్షణీయంగానో వీళ్ళకి నచ్చినట్టు కనిపించాలి. నా కళ్ళతో చూడు అంటారు చూడు, కనుక అవతల వాళ్ళకి నచ్చాలి. అది ప్రపంచానికి కాదు నచ్చాల్సింది. మీకు నచ్చిందా మీకు నచ్చిందా అని అందరికీ తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు, వాళ్ళకి కాదు నచ్చాల్సింది. ఎదురుకుండా కూర్చున్న వీళ్ళిద్దరికి నచ్చాలి. కనుక వరైతే రూపం. మాతా విత్తం, తల్లి పిల్లాడికి డబ్బుందా లేదా, వెంట వెళ్తే నా కూతురు అక్కడ సుఖపడుతుందా లేదా అని చూస్తుంది అనమాట. పితా శృతం, పిత తండ్రి వీళ్ళ పేరు ఎట్లా ఉంది, వీళ్ళకి నలుగురిలో ఎలాంటి పేరుంది, వీళ్ళ కుటుంబం బాగుందా అనేది తండ్రి విచారిస్తాడట. తల్లేమో ఆస్తిపాస్తులు చూస్తుంది, తండ్రి ఏమో వీళ్ళ గుణగణాలు అలాంటి పేరు ప్రఖ్యాతులు కనుక్కుంటాడు. బాంధవ కులమిచ్చంది, బంధువులు ఉంటారే మన కులం వాడేనా అని చూస్తారట. అంటే కులం మారట్లేదు కదా, వీళ్ళు మన కులంలోనే చేసుకుంటున్నారా అని బంధువులందరూ మన కులం వాళ్ళేనా అని ప్రశ్నించుకుంటారట. బాంధవ కులమిచ్చంతి, మృష్టాన్నం ఇతరే జనాః. ఇతరులందరికీ చాలా మంది పెళ్లిలో మమ్మల్ని అందరినీ చూసి పక్కపక్కన ఏమనుకుంటారో అని చాలా సంబంధాలు వదిలేసుకునేవాళ్ళు నాకు ప్రత్యక్షంగా చాలా మంది తెలుసు. అంటే ఎలా అమ్మా? అంటే ఆ అబ్బాయి పక్కన ఈ అమ్మాయి బాలేదు, ఈ అమ్మాయి పక్కన అబ్బాయి బాలేదు, ఇలాంటి పెళ్ళ చేశారు అని అనుకుంటారని. వచ్చిన వాళ్ళకి ఏమీ పట్టదుట. వాళ్ళు మృష్టాన్నం తినేసి చక్కగా తృప్తిగా అన్నం తినేసి ఆ రోజు పెళ్లి భోజనం ఏం పెడితే తినేసి వెళ్ళిపోతారు. ఇతరులందరికీ, బంధువులు కానీ ఇతరులందరికీ ఒక అన్నంతో తప్పితే ఇంకా దేంతో ప్రమేయం లేదు. అన్నం ఆ సమయానికి వస్తారు, భోజనం చేస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో ఆశీర్వాదం కానుక ఏదో ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఇక తర్వాత ఎవరికి గుర్తుండరు, అంతే కదా. కనుక వాళ్ళని అంత పట్టించుకోకర్లేదని చెప్తున్నాడు. మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరు? తల్లి, తండ్రి, పిల్లలు, వాళ్ళు ముగ్గురు అయిపోయారు. తర్వాత బంధువులు, ఆ తర్వాత ఇతర జనులు. ఇక ఈ రకంగా ముందర కనుక చూసుకుంటే సాధారణంగా తగాదాలు ఏమీ రావు అని చెప్పటం. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలా ఉండాలి, పెళ్ళి అయిపోయింది, భార్య ఎట్లా ఉండాలి? భర్త కొన్ని కోరికలు ఉంటాయి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి. అంటే కార్యం అంటే పనులు చేసేటప్పుడు దాసిలాగా చేయాలట.
అంటే చిన్న పని పెద్ద పని అని అలా చూసుకోకూడదు. అలా చూసుకోకుండా అంటే ఆ భర్త తినే ఎంగిలి కంచాలు ఎత్తాలి, భర్త విడిచి వదిలేసిన బట్టలు ఉతకాలి, అవసరం వస్తే భర్త కాళ్ళు నొక్కాలి, అలా ఉండాలి అని కోరుకుంటాడు భర్త. భర్త ఏం కోరుకుంటాడు అనే చెప్తున్నాం ఇక్కడ ఈ శ్లోకంలో. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. అన్నం పెట్టేప్పుడు తల్లిలాగా కడుపు చూసి అన్నం పెట్టాలట. అన్ని చక్కగా తింటున్నాడా లేదా, ఇష్టమైనవే చేసి పెట్టి అలా అనమాట. శయనేషు రంభ, చక్కగా పడగదిలో రంభలాగా అనిపించాలట అతనికి భార్యను చూడంగానే. రూపేచ లక్ష్మి క్షమయేషు క్షమయా ధరిత్రి. రూపంలో చూడంగానే లక్ష్మీదేవిలాగా చక్కగా అలంకరించుకుని చక్కగా ఉంటే లక్ష్మీదేవిలా ఉంటారు చూడండి కొంతమందిని. రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. తప్పులు చేస్తాడు భర్త ఎప్పుడున్నా. తప్పులు చేసినప్పుడు ధరిత్రి భూమిలాగా క్షమాగుణం కలిగి ఉండి భర్తను క్షమించాలట. షట్కర్మయుక్త కుల ధర్మపత్ని. ఈ 6 లక్షణాలు ఉన్నది ధర్మపత్ని, కులానికి తగిన ధర్మపత్ని అని చెప్తున్నాడు. అంటే ఏంటి, చూడటానికి లక్ష్మీదేవిలా ఉండాలి, తప్పులు చేస్తే క్షమించాలి, తల్లిలాగా కడుపు చూసి అన్నం పెట్టాలి, తర్వాత పడకటింటిలో రంభలాగా అతనికి సహకారం చేయాలి, ఆ తర్వాత దాసిలాగా సేవలు చేయాలి, మంత్రిలాగా సలహాలు చెప్పాలి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు. కరణేషు మంత్రి, అతనికి ఒక మంచి పక్కన ఒక సపోర్టర్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా అతను చేసేటటువంటి ఎన్ని పనుల్లోనూ మంత్రి వలె సరైన ఆలోచన చెప్పాలి. ఇలా భార్య ఉంటే భర్తకి ఇష్టం. అందరూ అలా ఉన్నారా లేదా అని ఎవరికి వారు పరీక్షించుకోవాల్సింది. ఇలా భార్య ఉంటే భర్తకి ఇష్టం. భర్తకి ఏది ఇష్టం అని కదా మాట్లాడుకున్నాం. ఇప్పుడు భార్యకి ఏది ఇష్టమో మాట్లాడుకున్నాం. ఇద్దరికి కూడా ఎవరికి ఏది ఇష్టమో. అసలు ఇద్దరు మన పెళ్లికి ముందర ఏమేం కావాలనుకుంటున్నారు, పెళ్ళయ్యాక భార్యలో భర్త ఏం ఆశిస్తున్నాడు, ఇప్పుడు భర్తలో భార్య ఏం ఆశిస్తుంది, దానికి కూడా ఒక శ్లోకం చెప్పారు. దాంట్లో కార్యేషు యోగి కరణేషు దక్ష. పని చేసేప్పుడు యోగిలాగా పనిచేయాలట. ఏ పని చేసినా అదొక పూనిక పట్టి చేసేయాలి. దక్ష అంటే, దక్షుడు అంటే ఏంటి, సమర్థుడు. ఏ పని చేసినా సమర్థుడిగా పని చేయాలట. అంటే కరణ అంటే, కరణ అంటే ఏంటంటే ఏదన్నా ఒక కార్యక్రమంలోకి దిగేటప్పుడు చక్కగా సమర్థుడిలాగా ఆయన చూడ ఆ పని ఎంత బాగా చేస్తాడో అనుకునేలాగా ఉండాలన్నమాట బయట వాళ్ళందరూ. అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయాతు రామ. కృష్ణుడిలాగా ఉండాలట అందంగా. కృష్ణుడు ముద్దుగా ఉంటాడు కదా, చూడటానికి గబక్కున చూడంగానే ఆహా కృష్ణుడిలాగా ఉన్నాడు అనిపించాలన్నమాట. క్షమయాతు రామ, రాముడిలాగా క్షమించే గుణం కలిగి ఉండాలి. రాముడికి క్షమించే గుణం ఉందా అని చాలా మందికి ఇది అన్నాక ప్రశ్నించారు. రాముడు ఎంతమందికి క్షమించాడు? కైకని క్షమించాడు, మందరని క్షమించాడు, జరుగుతున్నాయా? అవునవును. తండ్రిని ఒక్క మాట అనలేదు, ఎంతో మందిని ఎన్నోసార్లు క్షమిస్తూనే వస్తున్నాడు. అటువంటి క్షమాగుణం కలిగి ఉండాలి. అంటే భయంకరమైన తప్పులు చేసినా కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. సీతని వదిలిపెట్టేటప్పుడు కూడా కోపం వచ్చి వదిలిపెట్టలా, లోకమంతా అన్నారు కనుక ఆ నింద రాజ్యానికి రాకుండా ఉండాలని చేశాడు అంతే. దాని గురించి మళ్ళీ వేరే చెప్పుకుందాం. అసలు అదో పెద్ద కథే ఉంది దాని గురించి చెప్పుకోవటానికి రామాయణంలో. అలాగే ఆ తర్వాత భోజ్యేషు తృప్త సుఖ దుఃఖ మిత్ర. అంటే ఏం పెట్టినా దీంట్లో ఉప్పు ఎక్కువైంది, దీంట్లో కారం తక్కువైంది, దీంట్లో నూనె ఎక్కువైంది, దీంట్లో మసాలా తక్కువైంది, ఇలాంటి వంకలు పెట్టకుండా ఏది పెట్టినా తృప్తిగా తినాలట. వచ్చి రానట్టు పాపం ఆవిడ అప్పుడే కదా నేర్చుకుని చేస్తుంది. ఆ తల్లిలాగా భోజనం పెట్టమని భార్యకి చెప్పాడు. ఆవిడ ఏం పెట్టినా తృప్తిగా తిను అని భర్తకి చెప్పాడు. అర్థమవుతుంది. సుఖ దుఃఖ మిత్ర, సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ మిత్రుడిలాగా ఉండాలట భార్యకి. ఈ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాడు. షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. ఖలు అంటే నిశ్చయంగా ధర్మనాథుడు. నాథుడు అనేవాడు ఎట్లా ఉండాలి? ఈ షట్కర్మ ఈ 6 లక్షణాలు ఉండాలి. యోగిలాగా పనులు చేయాలి, మంచి సమర్థుడులాగా ఉండాలి, మళ్ళీ రూపంలో కృష్ణుడిలాగా ఉండాలి, క్షమం చేసేప్పుడు రాముడిలాగా ఉండాలి, మళ్ళీ భోజనం చేసేప్పుడు తృప్తిగా వంకలు పెట్టకుండా భార్య ఏం పెట్టినా చాలా బాగుంది, నా కోసం నువ్వు ఇంత కష్టపడి చేసావని తినాలి. సుఖ దుఃఖాల్లో ఆవిడ కష్టం అన్నీ వస్తూ ఉంటాయి కదా, మిత్రుడిలాగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న భర్తని భార్య కోరుకుంటుంది. అటు భర్త లక్షణాలు, ఇటు భార్య లక్షణాలు. భార్య నుంచి భర్త ఏం కోరుకుంటుంది, భర్త నుంచి భార్య ఏం కోరుకుంటాడు, ఇవి భార్య ఏం కోరుకుంటుంది, ఇవి చెప్పినటువంటివి. ఇవి కాకుండా అసలు ఇద్దరు కలిస్తే ఎలా ఉండాలి, అది ఇల్లు స్వర్గంలాగా ఉండాలి కదా. మరి దానికి కూడా ఒక చిన్న శ్లోకం ఉంది. సంతుష్టో భార్యయా భర్త, భర్త భార్య తథైవచ,
అంటే ఎలా ఉండాలి, భార్యని భర్త ఎప్పుడు సంతోషం పెట్టాలి. భర్త ఎప్పుడు భార్యని సంతోష పెట్టాలి. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సంతోష పెట్టడమే మా కార్యక్రమం అనుకున్నట్టుగా ఉండాలి, కానీ ఒకళ్ళొకళ్ళు కష్టపెట్టడం కాదు, దుఃఖ పెట్టడం కాదు, అవమానించటం కాదు, అనుమానించటం కాదు. సంతుష్టో భార్యయా భర్త, భర్త భార్య తథైవచ. అంటే ఇద్దరు కూడా పరస్పరం అని అర్థం అక్కడ. పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు సంతోషంగా అవతల వాళ్ళని సుఖపెడుతూ సంతోషపెడుతూ ఉండాలి. అలా ఉన్న ఇంట్లో యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. ధ్రువం అంటే నిశ్చయంగా. అలాంటి ఇంట్లో కళ్యాణం అంటే మంగళకరం అని అర్థం. ఎప్పుడు శుభప్రదంగా కళ్యాణప్రదంగా మంగళకరంగా ఉంటుంది ఎవరింట్లో అయితే ఈ లక్షణాలు ఉన్నాయో. అంతే కదా, అంతే. ఇది భార్యాభర్తలు కలిసి ఎలా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు ఏమి ఇవ్వాలి, అన్ని వచ్చేసాయి ఇప్పుడు ఈ పాయింట్లలో. చూడండి, ప్రతి ఒక్కటి కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని వస్తూనే ఉంటాయి, కానీ వీటిని బట్టి అవి కూడా అన్వయించుకోవాలి అంతే. ఇవి పిల్లర్స్, ఫౌండేషన్. ఇవి కరెక్ట్ గా ఉంటే మిగిలిన ఏ వచ్చినట్టు వెళ్ళిపోతాయి అంతే తొందరగా. అటారు లక్షణాలు ఇటారు లక్షణాలు అవి ఆరు సరిపోయాక ఒకళ్ళొకళ్ళు తృప్తిపరచుకోవాలి. ఇలాంటి ఇంట్లో అలాంటి కులంలో నిత్యం కళ్యాణమయంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ లక్షణాలు ఉన్నటువంటి ఇల్లు చక్కగా హాయిగా ఎవరన్నా వెళ్ళినా కూడా ఇంట్లో సుఖంగా మనం హాయిగా పాజిటివ్. కొంతమంది ఇంట్లోకి వెళ్తే ఇప్పుడే ఏదో తెగదపడి మన ముందర కాస్త నవ్వుతున్నారు అని అనిపించేస్తుంది. కొంతమంది ఇంట్లో వెళ్తే చక్కగా బాగుంది, చక్కగా హాయిగా ఉన్నారే అనిపిస్తుంది. ఇలా హాయిగా ఉన్నారు అనిపించటం. ఎప్పుడు కూడా మేము కాలేజీలో ఉన్నప్పుడు కొమ్మూరు వేణుగోపాలరావు గారని పెద్ద రచయిత, ఆయన ఒకసారి మాకేదో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏమని, పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, రెండో సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, మూడో సంవత్సరం వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే పక్కవాళ్ళు వింటారు అని చెప్పి చాలా నవ్వుకున్నాం మేము. ఇప్పుడు అంటే ఒక సంవత్సరం ఒకళ్ళ మాట ఇంకోళ్ళు వింటారు, రెండో సంవత్సరం వాళ్ళ మాట వీళ్ళు వింటారు. బానే ఉంది అప్పటిదాకా. తర్వాత నుంచి మొదలు అలా కాకుండా ఆ మూడో సంవత్సరం రాకుండా ఎప్పుడు మొదటి 2 సంవత్సరాలే ఉంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుంది. అంతే, చాలా బాగా చెప్పారు. చిన్న చిన్న తగాదాలకి విడిపోయే కంటే విడిపోయినా కూడా ఆ తగాదాలు ఇంకో చోట రావా, అది ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఇంట్లో నా మీద పెత్తనం చేస్తున్నారు, నేను చేయలేని పనులు నన్ను అడుగుతున్నారు, ఇవన్నీ అంటున్నారే, ఆఫీసుల్లో అడగట్లా? మన శక్తికి మించిన పని ఆఫీసుల్లో మనం అడగటం లేదు, చేస్తున్నాం కదా. కనుక అది కూడా ఒక గమనించుకోవాలి. మొత్తం రోజును 3 భాగాలుగా విభజిస్తే ఒక భాగం నిద్రపోతాం, ఒక భాగం ఆఫీస్లో ఉంటాం, ఒక భాగం ఇంట్లో ఉంటాం. అవును కదా, నిద్రపోయే భాగం వదిలేద్దాం. ఆఫీసులో ఉన్న దాంట్లో ఎన్ని సర్దుకోకుండానే అన్ని మనకు రెడ్ కార్పెట్ వేసేసి పూల పాన్పు వేసి కూర్చోబెడుతున్నారా? లేదు కదా, అక్కడ సర్దుకుంటున్నాం కదా. ఆ సర్దుకోవటం ఇంటికి వచ్చేసరికి చూపిస్తే జీవితం అంతా బాగుంటుంది కదా. కాకపోతే పోనీ అండర్స్టాండింగ్ పెట్టుకుని వాళ్ళు ఏం చదువుకుంటారు, రేపు నువ్వు చదువుకోను మ్యూచువల్గా మరి అలా అని కాదు, కానీ ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు కవర్ చేసుకుంటూ, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు భరిస్తూ ఉంటాయి. లోపాలు లేని మనుషులు అంటూ ప్రపంచంలో ఉండరు. ఎంతటి వాళ్ళకైనా లోపాలు ఉంటాయి. పార్వతీదేవికి ముక్కుమి కోపంట, శివుడేమో అసలు నాకేం సంపాదన దేవద్దు, విభూతి పూసు కూర్చుంటాను, కావాలంటే పులి చర్మం కట్టుకుంటాను అంటాడు ఆయన. ఈవిడేమో నగలన్నిటితో సుశోభితంగా కనిపించే స్త్రీ పార్వతి. గమనించండి, అసలు అర్ధనారీశ్వర స్తోత్రం ఒకసారి చదువుకుంటే, ఒకసారి ఎప్పుడో దాని మీద చేద్దామమ్మా. ఖచ్చితంగా. భార్యాభర్తల్లో ఎన్నెన్ని తేడాలున్నా వాళ్ళిద్దరు భార్యాభర్త ఎలా ఉంటారో చెప్తుంది. అందరికీ, లోకంలో అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి, ఆదిశంకరుడు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రం ఇటువంటి భార్యాభర్తలందరికీ ఒక గొప్ప మార్గదర్శి, కనువిప్పు. ఖచ్చితంగా దీని గురించి చేద్దాం. ఖచ్చితంగా దీని గురించి చేద్దాం. ఇటీవల నగలేసుకుంటే ఇటీవల పావులు వేసుకుంటాడు. అంతే అంతే అంతే. రెండు వేరు వేరు మనుషులు కదా, వేరు వేరు లక్షణాలు గల మనుషులు కలిసి చక్కగా ఆది దంపతుల్లాగా ఎలా ఉన్నారు, జగత్పితరులు మాతాపితరుల్లాగా ఎలా ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి చేద్దాం. కనుక అలా ఎలా అంత విపరీతంగా తేడాలున్నా కూడా కలుసుకోవాలి అని వాళ్ళు ఉదాహరణగా మనకి చూపిస్తున్నారు. అవును. ఇంకొకసారి కూడా తర్వాత ఇంకొక ఎపిసోడ్ దీని మీదే చేసుకుందాం. చాలా బాగా చెప్పారమ్మా. ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్ లాగా, అసలు ఎలా ఉండాలి అని చెప్పేసి ప్రజెంట్
మోడర్న్ టర్మ్స్లో జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ తరంకి అర్థమయ్యేలాగా. మీరు మన సంప్రదాయంలో అసలు ఏముంది అనేది వెరీ రూట్స్ నుంచి మనం దీన్ని డిస్కస్ చేసుకుని అది కూడా సరళమైన భాషలో చెప్పేసి అందరు ఇలా ఉంటే అసలు ఒకరు పర్ఫెక్ట్ ఇంకొకరికి తగ్గట్టుగా ఉన్నప్పుడు అసలు గొడవలు అవ్వడానికి అవకాశమే ఉండదు కదా మెయిన్గా. చాలా బాగా చెప్పారు. డెఫినెట్లీ ఇది అందరికీ కూడా అర్థమవుతుంది. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ ఏమంటారు పరీక్షించుకుంటే ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకుంటే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం.